హలో, వెల్కమ్ టు టిఎస్ న్యూస్ రూమ్. కల్వకుంట్ల కుటుంబానికి కష్టాల కడలిలో ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. నిన్న వారి తండ్రి కేసీఆర్, వారి మేనబావ హరీష్ రావు గారు కమిషన్ దగ్గరికి, ఈరోజు కేటీఆర్ గారికి ఏసీబీ నోటీసులు. దేని మీద? మళ్ళొకసారి ఈ ఫార్ములా కార్ రేస్ మీద. ఎస్, అనేక తప్పిదాలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు వారి మాటల్లోనే టైం లేదు, ఎలక్షన్స్ అవుతున్నాయి, అనుమతులు తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అని తనకు తానుగా ఒక మంత్రిగా డిసిషన్ తీసుకొని ఇవాళ ప్రజాధనాన్ని కోట్లాది రూపాయలు ఒక ఫారెన్ కంపెనీకి దారాదత్తం చేయడం జరిగింది అని తను కూడా అడ్మిట్ చేస్తూ ఉన్నాడు పబ్లిక్లో. రియల్లీ ఇట్ ఈస్ వెరీ షేమ్. చదువుకున్న వాళ్ళకు కూడా చట్టాలు తెలియదా? హెచ్ఎండిఏ డబ్బులకి హెచ్ఎండిఏ ఎవరు చెప్పని విషయం ఒకటి చెప్తా ఉన్నాను. దానికి బోర్డు ఏదైతే ఉంటుందో ఆ బోర్డు చైర్మన్ గారు ముఖ్యమంత్రి గారే కదా, వైస్ చైర్మన్ గారా, మరి చైర్మన్ గారా, మంత్రిగా మీ హోదా ఏంటో అక్కడ. అదే రకంగా డైరెక్టర్స్ ఉంటారు. బోర్డు మీటింగ్ అయిందా? ఫైల్ మూవ్ అయిందా? ఏ రకమైన నిర్ణయం తీసుకోకుండా హెచ్ఎండిఏలో ఈరోజు కార్ల రేసు కూరమా హెచ్ఎండిఏ ఈ నగర నిర్మాణం కోసం ఆధునికమైనటువంటి అనేక వసతులతో లేటెస్ట్ యుగంలో నిర్మించాల్సినటువంటి లేఅవుట్లు కానీ లేదా కన్స్ట్రక్షన్స్ కానీ ఏ రకంగా ఉండాలి, నగర నిర్మాణం ఏ రకంగా ఉండాలి, పౌరుల సదుపాయాలు ఏ రకంగా ఉండాలని తీర్చిదిద్దడానికి వచ్చినటువంటి సంస్థని ఇవాళ రియల్ ఎస్టేట్ సంస్థగా, రియల్ ఎస్టేట్ బ్రోకర్గా, ఇవాళ అనేక ప్రభుత్వ భూముల్ని అమ్మడానికి లేఅవుట్లు చేసి ఆ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలాగా దాన్ని మార్చేయడం ఒకవైపు అయితే, ఈరోజు ప్రభుత్వ ధనాన్ని ఇవాళ అప్పనంగా విదేశీ సంస్థకు అప్పచెప్పడానికి ఈ రేసులు అవసరం. మనకి కార్ల రేసులు ఆ కార్ల రేసుల కోసం ఏదైతే రోడ్లు వేసినావో అవి ఈరోజు ఉన్నాయా? ఈ వర్షాలకు ఉన్నాయా? ఆ కార్ల రేసుల మీద మన పిల్లలు, తెలంగాణ పౌరులు ఎవరైనా ఆ ఆటకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆడుతున్నారా? అది మనకు అవసరమైన ఆటనేనా? కేటీఆర్ గారు మీరు పెట్టినటువంటి ఖర్చు ఇవాళ ప్రజలకు ఉపయోగపడాలి కదా. అదొక నేషనల్ గేమ్లో ఒక కబడ్డీ గేమా, ఒక టెన్నిస్ గేమా, ఒక క్రికెట్ గేమా, ఎలాంటి స్టేడియం అది? ఆ రోడ్లు వేసిన రోడ్లు ఈ రోజు వరకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదే. ఆ కార్లు కొనాలంటే కొంటారా మన పౌరులు? దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ యువత ఎవరైనా ఆ కారు కొనాలని తల్లిదండ్రులను వేధిస్తే కొనియగలుగుతారా? ఇక్కడ గటువంటి ఆటకు కోట్లాది రూపాయలు వెచ్చించి, అది కూడా అక్రమంగా ఒక ప్రొసీజర్లు ఏమితో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉంటుందని మీకు తెలియదా? మంత్రిగా చేసినప్పుడు చదువుకున్న మంత్రి కదా. చదువుకోని మంత్రి అంటే అది వేరు. మీ దాంట్లో చదువుకోని మంత్రులు చాలామంది ఉండే మీ కొలీగ్స్, కానీ మీరు చదువుకున్న మంత్రి కదా విదేశాలలో. డెఫినెట్గా మళ్ళొకసారి ఏసీబీ నోటీస్ ఇచ్చే. ఈ రేసింగ్ చేసే వాళ్ళంతా ఎక్కడ దొరుకుతారు? బైకర్స్ క్లబ్ సార్. ఆ రోజేమో నేను పోను అని హైకోర్టుకు పోయి ఈ కేసు ఫాల్స్ కేసు కొట్టేయమంటివి. ఢిల్లీకి వెళ్ళి పెద్ద పెద్ద లాయర్లని, అత్యధిక ఫీజులు కలిగిన లాయర్లను తీసుకొచ్చి కొట్లాడుతీవి. మళ్ళీ ఆ రోజేమో నేను లాయర్ల అనుమతితో పోతాను, కోర్టు ఆర్డర్ ఇస్తే కోర్టు ఆర్డర్తో లాయర్ల యొక్క అనుమతితో వెళ్ళి వారి ప్రజెన్స్లో నువ్వు చెప్తివి. చెప్పిన తర్వాత మళ్ళీ ఈరోజు ఒకసారి నోటీస్ వచ్చే ఏసీబీ కేసు రైడింగ్ కాబట్టే. నువ్వేమో ఏసీబీ వాళ్ళేమో నోటీసులు ఇవ్వబట్టే, నువ్వేమో రేవంత్ రెడ్డిని నా ఎంటుక కూడా బీకలేవనేమో నువ్వు చెప్పబడుతుంది. మరి నీ ఎంటుకలు దేనికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపాలి? ఆయన రేవంత్ రెడ్డి గారు అడిగినప్పుడేమో మీరు ఇవ్వకపోతుంది, ఇప్పుడేమో మా నాయన ఎంటుక కూడా వీకలేవని అంటావు. ఈ ఎంటుకల గోలేందో, ఈ ఏసీబీ మరి కేసుల నోటీసుల గోలేందో ఈ రాష్ట్రంలో. తండ్రి ఒకవైపు, కొడుకు ఒకవైపు, కూతురు ఒకవైపు, మేనల్లుడు ఒకవైపు. రే తెలంగాణలో ఇవాళ ఒక కుటుంబం ఆదర్శంగా నిలవాల్సిన చోట ఆరోపణలతో కొట్టుమిట్టాడైతూ కేసుల యొక్క కడలిలో ప్రయాణం, ఈ పడవ ప్రయాణం గమ్యం చేరుతుందో మరి మునిగిపోతుందో రేపు రాబోయే రాజకీయ వ్యవస్థలో, ఈ డెమోక్రసీలో మరి ఈ ఆరోపణలన్నీ ఏ రకంగా మరి రేపు నిరూపితమై ఇంకా ముందు ఎన్ని కష్టాలు వస్తాయో. మరి అందుకే పరిపాలించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా, ప్రజల సొమ్ముతో మేము పరిపాలిస్తున్నాం, ప్రజల జీతాలు తీసుకుంటున్నాం, ధర్మబద్ధంగా పరిపాలించాలి. ఈ ప్రజలు అనేక శ్రమకు ఓడ్చి కష్టపడి ట్యాక్సులు కడతారు. ఆ ట్యాక్స్ పేడ్ మనీని జాగ్రత్తగా యూటిలైజ్ చేయాలనేది తెలియదా? ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. టెక్నికల్గా కూడా యాజ్ అన్ అడ్వకేట్గా కూడా నేను ఫ్యూచర్లో ఈ కేసు విషయంలో
మరి ఇంకా మున్ముందు వారి నోటీసెస్ ఏ రకమైన నోటీసు వారు అటెండ్ అయిన తర్వాత ఏ రకంగా ఉంటుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి టీఎస్ న్యూస్ రూమ్.